హలో ఫ్రెండ్స్, నిన్న మనం చూసాము కదా, తెలంగాణలో ఎంతో పెద్ద చర్చ జరిగింది. అదే తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్. దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇది ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల మనకు ఏం లాభం, ఈ ప్రశ్నలు చాలా మంది మైండ్లో తిరుగుతుంది కదా. అందుకే దీని గురించి ఈ వీడియోలో సింపుల్గా చెబుతున్నాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది అసలు ఇది ఏమిటి అనేది. ముందుగా ఈ ప్రోగ్రామ్ ఏమిటి? అయితే ఇది సాధారణ మీటింగ్ కాదు. ఇది మొదటిసారి తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో చూపించడానికి చేస్తున్న గ్లోబల్ సదస్సు. ఇందులో ప్రపంచ దేశాల నుండి పెద్ద పెద్ద కంపెనీలు, ఇన్వెస్టర్లు, నోబెల్ విజేతలు, టాప్ లీడర్లు వచ్చారు. అయితే ఎందుకు చేస్తున్నారు, దీనికి గల అసలు కారణం ఇప్పుడు తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి గారు ఈ సమ్మిట్ను ఎందుకు చేస్తున్నారు అంటే, భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండాలి, ఎక్కడ పెట్టుబడులు రావాలి, ఏ రంగంలో ఏ అభివృద్ధి చేయాలి అనే విషయాలకు 2047 అనగా 2047 విజన్ డిజైన్స్ చేయడానికి. అంటే నేటి తెలంగాణ 20 ఏళ్ల తర్వాత ప్రపంచ స్థాయికి చేరేలా ప్లానింగ్. మరి దీనివల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మనకు ఎందుకు ముఖ్యమంటే, కొత్త కంపెనీలు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయి. ఫార్మా, ఐటీ, వ్యవసాయం, టూరిజం రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయి. స్టార్టప్లకి సపోర్ట్ మరియు ఫండింగ్ అవకాశాలు, మరియు తెలంగాణను గ్లోబల్ మ్యాప్పై చూపించే పెద్ద అవకాశం. ఇక యువతకి ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే 5 సంవత్సరాల్లో తెలంగాణ జాబ్ మార్కెట్ బాగా మారవచ్చు. మరి దీని గురించి ప్రజలు ఏమంటున్నారు? ఇది చూస్తున్న వారికి కొంతమందికి ఇది ఏమిటో సరిగ్గా అర్థం అవ్వడం లేదు. మరికొందరు అంటున్నారు ఇది చాలా మంచి నిర్ణయం, రాష్ట్రానికి హెల్ప్ అవుతుంది అని. కానీ నిజమేంటంటే, ఇలాంటి సదస్సులు ఇతర రాష్ట్రాల్లో జరిగి భారీ పెట్టుబడులు వచ్చాయి. కాబట్టి తెలంగాణ కూడా అదే దిశలో ప్రయాణిస్తుంది. కాబట్టి సింపుల్గా చెప్పాలి అంటే, ఈ సమ్మిట్ ద్వారా ప్రభుత్వం తెలంగాణను ఒక విశ్వస్థాయి పెట్టుబడి కేంద్రం చేయాలని చూస్తుంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో వచ్చే కొన్ని నెలలు లేదా సంవత్సరాలలో తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు మనం మాట్లాడేది ఒక ప్రోగ్రాం గురించి మాత్రమే కాదు, మన తెలంగాణ భవిష్యత్తు గురించి. పిల్లలు, యువత, ప్రజలు, మన కుటుంబాల యొక్క మంచి రోజుల గురించి. మన రాష్ట్రం ఇంకా ఎత్తులకు ఎదగాలి, ప్రతి ఇంట్లో వెలుగు ఉండాలి, ప్రతి మనిషి సంతోషంగా ఉండాలి. ఇదే కదా మన కోరిక. అంతా మంచి జరగాలని, అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై తెలంగాణ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటి, దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్స్లో తెలియజేయండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.